హలో అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో పల్లి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేయండి. వీటిని ఉండల్లాగా చుట్టే టైంలో చేతులు అయితే కాలుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చేతులు అయితే కాలకుండా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. గ్యాస్ మీద బాండి పెట్టేసి బాండి హీట్ అయిపోయిన తర్వాత ఒక కప్పు పల్లీలను వేసేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో బాగా వేయించేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పల్లీలు అనేటివి లోపలి వరకు బాగా ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లో అయితే అసలు వేయించేసుకోకూడదు. పల్లీలు అనేటివి తొందరగా మాడిపోయేసి ఉండల్ని ప్రిపేర్ చేసిన తర్వాత చేదుగా ఉంటాయి. పల్లీలు అనేటివి మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత బాండీ నుంచి వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి. వీటిని బాగా చల్లార్చేసుకొని పైనున్న పీల్ని రిమూవ్ చేయడానికి చేత్తో నలిపేసుకునే పని లేకుండా ఇలా రౌండ్గా ఉండే బౌల్ని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసేసుకుంటే పల్లీల పైన ఉన్న పీల్ అంతా రిమూవ్ అవుతుంది. అలాగే పల్లీలు కూడా 2 ముక్కలుగా ప్రిపేర్ అయిపోతాయి. తర్వాత పొట్టు మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించేసుకోవడం వల్ల పల్లీలు అనేటివి చాలా క్రిస్పీగా వేగిపోతాయి. పల్లీ ఉండల్ని ప్రిపేర్ చేసిన తర్వాత కూడా బయట కొన్నట్లే కరకరలాడుతూ ఉంటాయి. తర్వాత బాండీని గ్యాస్ మీద పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీల్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లంని వేసేసుకొని అందులో హాఫ్ టీ గ్లాసు వాటర్ని అయితే పోసేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే అస్సలు పోసుకోకూడదు. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యిని వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది. బెల్లంని కరిగించుకోవడానికి ఎక్కువ వాటర్ని పోస్తే పాకం రావడానికి చాలా టైం పట్టుద్ది. కొద్దిగా వాటర్ని పోసామంటే మనకు పాకం అనేది ఫాస్ట్గా వస్తుంది. ఒకసారి పాకం ఎలా వచ్చిందో టెస్ట్ చేసేద్దాం. ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని కొంచెం పాకంని అందులో వేసేయాలి. తీగలాగా సాగిపోయి చేతులకు పట్టుకోవడానికి కూడా సరిగ్గా రావట్లేదు. ఇంకొద్దిసేపు లో ఫ్లేమ్లో పాకంని బాగా మరిగించేసుకోవాలి. ఇంకొకసారి వాటర్లో పాకంని అయితే వేసేద్దాం. ఇప్పుడైతే పాకం బాగా దగ్గర పడిపోయింది. ఈ పల్లి ఉండలకి పాకం ఎలా వచ్చిందని ఐడెంటిఫై చేయాలి అంటే పాకంని ఇలా చేతిలోకి తీసేసుకొని ప్లేట్ కేసి కొట్టామంటే సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడైతేనే మనకు కరెక్ట్గా పాకం వచ్చినట్లు. పల్లి ఉండల్ని ప్రిపేర్ చేసిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి, అలాగే విరిగిపోకుండా కూడా ఉంటుంది. తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసుకొని ముందుగానే వేయించేసి పక్కన పెట్టుకున్న పల్లీల్ని అందులో వేసేసి పాకంలో బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ని లేదంటే నెయ్యిని పూసేసుకొని కొద్దిగా పల్లి మిశ్రమాన్ని తీసేసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవడమే. హ్యాండ్స్తో తీసుకుంటూ ఉండల్లాగా చుట్టేసుకోవడానికి కాలుతూ ఉంటుంది కదా, స్పూన్తో తీసుకొని పక్కన పెట్టుకుంటూ మనం ఉండల్లాగా చుట్టేసుకుంటే చేతులు అయితే కాలకుండా ఉంటాయి. అలాగే ఉండలు అనేటివి ఫాస్ట్గా చుట్టేసుకోవచ్చు. వీటిని కొన్ని ఉండల్లాగా చుట్టేసుకునే లోపే పాకం అనేది చల్లారిపోయి మొత్తం బాగా గట్టిపడిపోతూ ఉంటుంది. మళ్ళీ 1 నిమిషం అలా హీట్ చేసేసామంటే ఈజీగా పల్లి ఉండల్ని మళ్ళీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పల్లి ఉండల్ని డైలీ ఒకటి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అలాగే బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంత హెల్తీ లడ్డూను మీరు కూడా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి. ఈ విధంగా కానీ ప్రిపేర్ చేసినట్లయితే టేస్టీగా క్రిస్పీగా బయట షాప్స్లో కొన్నట్లుగానే ఉంటాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసింటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది హన్వి ఇంటి రుచులు.